తెల్ల బంగారంగా పేరొందిన పత్తిని పండించే రైతుల బతుకుల్లో చీకటి కమ్ముకుంటోంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే భారత పత్తి సంస్థ నిర్వాకంతో మధ్యధరాలకు లబ్ధి చేకూరుతుంటే ఆరుగాలం కష్టపడి అన్నదాతలకు నష్టం జరుగుతోంది. సీసీఐ కొనుగోళ్లకు పట్టాదారు పాస్ పుస్తకాలే ప్రధాన గీటురాయి. పట్టాలేని సాగుదారుల కోసం ప్రత్యేకంగా తాత్కాలిక పత్రాల జారీ వ్యవహారం అక్రమాలకు తెరలేపింది. ఆదిలాబాద్, చెన్నూరు మార్కెటింగ్ కార్యదర్శులపై అధికార యంత్రాంగం సస్పెన్షన్ వేటు వేసింది. తాత్కాలిక పట్టాదారు పుస్తకాలు ఎందుకు జారీ చేయాల్సి వస్తోంది, వాటి అవసరం లేకుండా ఉండాలంటే ఏం చేయాలని దానిపై ఆదిలాబాద్లోని అఖిలపక్ష రైతు సంఘం సభ్యులతో ఈటీవీ ముఖాముఖి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే భారత పత్తి సంస్థ కొనుగోళ్లలో పారదర్శకత లోపిస్తుంది. రైతులకు లాభం చేకూర్చాల్సింది పోయి వ్యాపారులకు లబ్ధి జరుగుతుంది. ఫలితంగా కేంద్రమే నిర్ణయించిన మద్దతు ధర క్వింటాల్కు 7,521 నగుబాటు పాలవుతుంది. 6,000 నుంచి 6,500లకు తక్కువ ధరతో ప్రైవేట్ వ్యాపారులు కొన్న పత్తిని తిరిగి సీసీఐకి అమ్మడం ద్వారా వ్యాపారులకు లబ్ధి చేకూరుతుంది. ఇందులో వాటా సీసీఐకి వెళ్తుంది. సహకరించినందుకు మార్కెటింగ్ శాఖ అట్లాగే వ్యవసాయ శాఖ అధికారులకు వెళ్తుంది అనేది ప్రధాన ఆరోపణ. దీన్ని కూడా సీసీఐ పరిధిలోకి వచ్చే విజిలెన్స్ శాఖనే గుర్తించడం కలకలం రేకెత్తుతుంది. ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి, చెన్నూరు మార్కెట్ కమిటీ కార్యదర్శిపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. మరోపక్క ఇందులో పాత్రదారులుగా భావిస్తున్న వ్యవసాయ అధికారులు, వ్యవసాయ ఎక్స్టెన్షన్ అధికారుల పైన కూడా విచారణకు ముందుకు వెళ్తుంది. ఫలితంగా అసలు ఇందులో ఏం జరుగుతుంది అనేది రైతులకి అందుబాటుని విధంగా వ్యవహారం కొనసాగుతుంది. భారత పత్తి సంస్థ అంటే సీసీఐ నిర్వాహకం ఎట్లా జరుగుతుంది, ఇందులో ఎవరు నష్టపోతున్నారు, ఎవరికి లాభం జరుగుతుంది, దీనికి కారణం ఏమంటారు? ధరణి పోర్టల్లో నామోదు కాని రైతులకు ఏఈఓ సర్టిఫికెట్ ఇచ్చేస్తే వీఆర్ఓ గారు ఇచ్చిన దాని మీద సీసీఐ వారు ముందు కొనుగోలు చేసేటోళ్ళు. మళ్ళీ దీన్ని మాడిఫై చేసి ఆన్లైన్ ఉండాలని అప్పుడు మార్కెట్కు అధికారం ఇచ్చిండు. మార్కెట్లో అధికారం ఇచ్చటం వలన నీకు వ్యాపారస్తులు సునాయాసంగా మార్కెట్ యార్డులతోటి కానీ సీసీఐ అధికారులతోటి కానీ మద్దతు ధర తక్కువ ఉన్నప్పుడు వ్యాపారస్తులు కొనుగోలు చేసిన పత్తిని బదిలీ చేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి దీన్ని రెవెన్యూ యంత్రాంగంకు మాడిఫై చేసి ఏఈఓ ద్వారా ఏదైతే పంట నమోదు చేస్తున్నారో అట్టి విధానాన్ని అనుసరించి వీఆర్ఓ ద్వారానే ఆన్లైన్ విధానం చేసే విధంగా ఏర్పాటు చేయగలరని మేము కోరుకుంటున్నాం. మీరు అన్నట్టుగా ఆ విధానాన్ని అమలు చేస్తే ఈ అక్రమాలు జరగడానికి ఆస్కారం ఉండదంటారా? అక్రమాలంటే నీకు వీఆర్ఓ దగ్గర అతనికి ఎంత భూమి ఉన్నది పట్టా పాస్బుక్ జిరాక్స్ ఉంటుంది కాబట్టి అతనితో పాని ఉంటుంది కాబట్టి ఏఈఓ గారు రాసిన దాని మీద రికమెండ్ చేసిన దాని మీద ఇతను వీఆర్ఓ ఆన్లైన్ చేస్తే అక్రమాలు జరగడానికి ఎందుకంటే ఏ ఊరు వీఆర్ఓ అన్నా కానీ ఆయనకు సంబంధిత వ్యాపారస్తులు సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అటువంటి అక్రమాలు జరుగుతాయి కాబట్టి తక్కువ జరిగే అవకాశాలే ఉంటాయి కానీ మరి ఇంత ఎక్కువగా జరగదు. జిల్లా కలెక్టర్లకు ఈ విషయం తెలుసు, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, మరి ఇది ఎందుకు అమలు చేయడం లేదు? ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో సమస్య కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వం సీసీఐ ఎంటర్ప్రైజెస్ కాబట్టి వాళ్ళు చెప్పిన విధానమే నడుస్తుంది కాబట్టి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం దీన్ని టేకప్ చేసే ఆలోచన లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం చెప్పే విధానంని రాష్ట్ర ప్రభుత్వం అనుసరించవలసి ఉంటుంది. ఇది రైతు సంఘం ప్రతినిధి యొక్క అభిప్రాయం. అంటే సీసీఐ వ్యవహారం అంతా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ జిల్లా అధికార యంత్రాంగానిపై కానీ పెద్దగా పట్టు ఉండదు. ఫలితంగా ఈ అక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తుంది. రైతులకు నష్టం జరుగుతుంది అంటున్నాం. ఇట్లా దిగుబడి పరంగా నష్టం జరుగుతుందా లేదా వ్యాపారులు సీసీఐ చేసే దోపిడీ వల్ల ఇక్కడ నష్టం జరుగుతుంది అంటారు? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందే సాగు ఎంత విస్తీర్ణంలో అయిందని రికార్డు చేశారు. దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఈ సంవత్సరము దిగుబడి తక్కువనే వచ్చింది. కానీ మొన్న విజిలెన్స్ ఎంక్వైరీలు ఏం తెలియదంటే తక్కువ దిగుబడి వచ్చినా కూడా ఎక్కువ కొనుగోలు జరిగినట్టు వాళ్ళు గుర్తించారు. కాబట్టి అందులో అనుమానం వస్తే దీంట్లో బయటపడ్డ ఏంటంటే ఈ వ్యాపారస్తులు, మార్కెట్ అధికారులు కుమ్ముక్కై ఈ తత్కాల్ రిజిస్ట్రేషన్ని దాన్ని అంటే మిస్యూజ్ చేసి రైతుల పేరు మీద వ్యాపారస్తులు టీఆర్ తీసుకొని తక్కువ ధరకు కొనేసి ఎక్కువ ధరకు మళ్ళీ సీసీఐకు అమ్మడం జరిగింది. కాబట్టి దాంతో మనకు చాలామంది రైతులు కూడా గిట్టుబాటు ధర లేక నష్టపోయిండ్రు. ఇప్పుడు అక్రమాలు జరిగిన మాట వాస్తవమని తేలిపోయింది. ఇది మనమే ముందు గుర్తించి ఆ జిల్లా కలెక్టర్లకు కానీ లేదా వ్యవసాయ శాఖ అధికారులు కానీ చెప్పలేకపోయామా? చెప్పిన వాళ్ళు పట్టించుకోలేదు. మేము అఖిలపక్షం రైతు సంఘాలుగా మేము కలెక్టర్ గారికి, అగ్రికల్చర్ ఆఫీసర్లకు కూడా వినతి పత్రాలు ఇచ్చినాము. ఏమి పొరపాట్లు జరగకుండా తీసుకుంటామని చెప్పడం జరిగింది. అయినా కూడా
ఇన్ని చేసినా కూడా ఇన్ని అక్రమాలు బయటపడ్డాయి. చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా ఇది కలెక్టర్ గారైనా అగ్రికల్చర్ ఆఫీసర్ అయినా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది, మేమేం చేయలేము. అదే కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించు. ఇవి అన్నింటినీ కూడా కొంచెం మార్పు చేర్పులు తీసుకొచ్చి, కేంద్ర ప్రభుత్వమే మార్పులు చేర్పులు తీసుకొచ్చి ఇట్లా రైతులకు అన్యాయం జరగకుండా భవిష్యత్తులో చూడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టంగా ప్రకటిస్తుంది, మేము రైతులకు ఏడాదికి గిట్టుబాటు ధర పెంచుతున్నాం, దానికి అనుగుణంగా ఈ ఏడాది కూడా పత్తికి 7,521 గిట్టుబాటు ధర కల్పించామని ప్రకటిస్తుంది. మరి ఇంకా కేంద్ర ప్రభుత్వ సహకారం ఏంటంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము మద్దతు ధర 7,521 ప్రకటిస్తున్నది మంచిదే, కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో అది అమలు జరగడం లేదు. క్షేత్రస్థాయిలో వచ్చినాక అన్ని నిబంధనల పేరుతో, తేమ పేరుతో రకరకాలుగా ఇబ్బందులు పెట్టి ప్రైవేట్ వాళ్ళు, ఈ మార్కెటింగ్ అధికారులు కుమ్ముక్కై రైతులకు నష్టం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకు అన్యాయం జరగకుండా గిట్టుబాటు ధర ఖచ్చితంగా రైతుకు అందేటట్టు చూడాలి. రెవెన్యూ యంత్రాంగం వ్యవసాయ శాఖ ప్రమేయం లేకుండా, అంటే టెంపరీ రిజిస్ట్రేషన్లు, తాత్కాలికమైన రిజిస్ట్రేషన్లు లేకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, రెవెన్యూ వాళ్ళు అంటే లోపం వల్లనే, రెవెన్యూ వాళ్ళ పర్యవేక్షణ లేకపోవడం, పట్టా పాస్బుక్లు ఇవ్వకపోవడం వల్లనే రైతులకు నష్టం జరుగుతున్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టాలు అందరికీ ఇస్తే ఇలాంటి సమస్యలు రావు. ఇప్పుడు ఎవరైతే పోడు వ్యవసాయం చేస్తున్నారో ఏజెన్సీ వాళ్లకు పోడు పట్టాలు కూడా ఇస్తే ఈ సమస్య రాదు. ఆ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అధికార యంత్రాంగాన్ని పారదర్శకంగా పనిచేసేలా చూస్తే రైతుకు మేలు జరుగుతుంది, ప్రైవేట్ వ్యాపారుల జోక్యం ఉండదని అభిప్రాయం వినిపిస్తుంది. మొత్తం మీద ఇదంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగే సమస్యతోనే ఉత్పన్నమవుతుందనే ఆరోపణ వినిపిస్తుంది. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.